సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో పరువు హత్య కలకలం రేపుతోంది. తమ కుమార్తెను ప్రేమిస్తున్నాడని యువకుడిని కొట్టి చంపారు యువతి తల్లిదండ్రులు. పెళ్లి విషయం మాట్లాడదామని ఇంటికి పిలిచి శ్రావణ్ సాయి అనే యువకుడి బ్యాట్తో కొట్టి చంపారు యువతి తల్లిదండ్రులు. రైట్ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ విష్ణు ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. విష్ణు, ఏదైతే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఈ పరువు హత్య కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే, అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ విష్ణు. మొత్తానికి చూసుకుంటే సంగారెడ్డి జిల్లాలో ఒక పరువు హత్య జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే తమ కూతురును ప్రేమిస్తున్న నేపథ్యంలో ఒక యువకుడిని కొట్టి చంపిన ఘటన మా సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. అయితే గత 10 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న సాయి అట్లాగే శ్రీజ అనే ఇద్దరి మధ్య ఉన్న ప్రేమాన్ని పెళ్లికి వాళ్ళు మాట్లాడుకుంటున్న సందర్భంలో మాట్లాడుకుందామని పిలిచి కుటుంబ సభ్యులు సాయిని కొట్టి చంపిన ఘటన మాత్రం జరిగింది. నిన్న జరిగిన ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే మరి ఇరు కుటుంబాల సభ్యులు ముందుగా ఒక ఒప్పందం ప్రకారం అమ్మాయిని వివాహం చేస్తామని చెప్పి అబ్బాయిని పిలిపించుకున్న సందర్భంలో తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కసారిగా సాయిపై దాడి చేయడంతో సాయికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడ కుప్పకూలిపోయిన సంఘటన జరిగింది. దీంతో వెంటనే అక్కడ సాయి మృతి చెందడం జరిగింది. అయితే అమ్మాయి అప్పటికి కూడా మేము ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకుంటామని చెప్పి మాట్లాడదామని పిలిచి దాడి చేయడం సరికాదని చెప్పినప్పుడు కూడా కుటుంబ సభ్యులు దాడి నేపథ్యంలో సాయి అక్కడికక్కడే మృతి చెందినట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే రెండు కుటుంబాల సభ్యులు ఎట్లయితే వాళ్ళు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మైనర్ బాలికను తీసుకెళ్లాడన్న నేపథ్యంలో సాయిపై కేసు నమోదు చేయడం జరిగింది. అట్లాగే పిలిచి దాడి చేశారన్న నేపథ్యంలో అట్లాగే శ్రీజ కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదు చేయడం అయితే జరిగింది. పోలీసులు చెప్తున్న ప్రకారం ఇరు వర్గాలపై కూడా కేసు నమోదు చేశామని చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ విష్ణు.